వెల్కమ్ టు డ్రీమ్ డైరీస్. నా పేరు సుష్మిత. లాస్ట్ వీడియోలో మీకు యూఎస్‌కి మాస్టర్స్‌కి రావాలి అనంటే ఏం చేయాలి అన్నది మీకు చెప్పాను కదండీ! ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నాను అనంటే అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి. ఎందుకంటే అందరికీ ఉంటుంది కదండీ! అప్లై చేసేసిన తర్వాత రెస్పాన్స్ ఎప్పుడొస్తుంది? ఎన్ని డేస్‌లో వస్తుంది? వస్తుందా? రాదా? రిజెక్షన్ అయితే రివర్ట్‌గా మెయిల్ పెడతారా? కాల్ చేస్తారా? అని చాలా మల్టిపుల్ డౌట్స్ ఉంటాయి. సో, వాటికి నా ఆన్సర్ ఏంటి అనంటే, కొంచెం పేషెన్స్‌తో వెయిట్ చేయాలండి కంపల్సరీగా. ఎందుకంటే, మనం అప్లై చేసిన తర్వాత మినిమమ్ 30-45 డేస్ పడుతుందనమాట. మనకి యూనివర్సిటీ నుండి రిప్లై రాటానికి. ఇప్పుడు ఈవెన్ దో కన్సల్టెన్సీస్ నుండి అప్లై చేసినా సరే ఒక్కొక్కసారి మీకు 30-45 డేస్ పట్టొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టెన్సీస్ టై అప్స్ అని చెప్పాను కదా! అలా ప్రైవేట్ యూనివర్సిటీస్ కొన్నుంటాయి. అవైతే వాళ్ళు మెయిల్స్ చేసి అప్డేట్ ఏంటి అని చెప్పి అడిగితే ప్రాబబ్లీ మీకు రెస్పాన్స్ రావచ్చు. అంటే కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే 15-20 డేస్‌లో కూడా మీకు అడ్మిట్ లెటర్ అన్నది రావచ్చు. లేదు అనంటే ఇంకా ఆహ్, ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మినిమమ్ టైం పడుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది అయిపోయారు. చాలా మంది అప్లై చేస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళకి కొన్ని సీట్సే ఉంటాయి అడ్మిషన్‌కి. ఆ సీట్స్ అన్నవి వాళ్ళ కౌంట్ దాటితే ఇంకా వాళ్ళు అక్కడితో అడ్మిషన్స్ క్లోజ్ చేసేస్తారు. దానివల్ల అప్పుడు కూడా మనకి మెయిల్స్ మాక్సిమం ఏంటంటే అప్రూవ్ అయినా, రిజెక్ట్ అయినా మనకి మెయిల్ చేస్తారు. కాల్స్ అంటే మాక్సిమం కాల్స్ అయితే చేయరండి. యూఎస్‌లో ఏంటనంటే కంపల్సరీగా మెయిల్ పెడితే మెయిల్ రెస్పాన్సే ఉంటుంది. రాదర్ దాన్ కాల్స్. అండ్ ఆల్సో మీరొక మెయిల్ డ్రాఫ్ట్ చేశారు. మీకు రిప్లై రాలేదనుకోండి. ఆ మెయిల్‌కి మీకు రెస్పాన్స్ వచ్చేసరికి మినిమమ్ 5-7 బిజినెస్ డేస్ అయితే పడుతుంది. రిప్లై రాదు అన్నది ఉండదు. పక్కాగా మనకి రిప్లై వస్తది. బట్ 5-7 బిజినెస్ డేస్ అయితే పడుతుందనమాట. అది కూడా నేనెప్పుడు చెప్తున్నాను అనంటే, మీకు అనుకున్న టైం కన్నా ఎక్కువగా దాటేస్తుంది. 30 డేస్ అయిపోతుంది. ఏంటి నాకు రెస్పాన్స్ లేదు అని అనిపించినప్పుడు మీరు వాళ్ళకి మెయిల్ చేయొచ్చు. ఎలా మెయిల్ చేయాలి అని మీకు డౌటొస్తే, మీ యూనివర్సిటీ ఏదైతే అడ్మిట్ కావాలి అనుకుంటున్నారో అందులోకి వెళ్తే, కొన్నిటికి చాట్ సపోర్ట్ ఉంటది. స్టూడెంట్ అంబాసిడర్సే మెసేజ్ చేస్తూ ఉంటారు. దానికి కనెక్ట్ అయ్యి మీ అప్లికేషన్ నంబర్ ఏదైతే ఉందో అది సేఫ్‌గా పెట్టుకొని, ఆ ఐడీ వాళ్ళకిస్తే మీ స్టేటస్ ఎంత వరకు వచ్చింది, ఎన్ని డేస్ పడుతుందన్నది వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇస్తారు. సో, అలా చేయొచ్చు. లేదనంటే ఇంకా కన్సల్టెన్సీ ద్వారా వెళ్తుంటే మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు డైరెక్ట్‌గా కనెక్ట్ అయ్యి ఇంకా టైం పడుతుందా ఏంటి అన్నది వాళ్ళంతా చూసుకుంటారు. సో, సెకండ్ థింగ్ ఏంటననంటే ఈ అడ్మిట్ లెటర్ అనేది ఏంటంటే కాలేజ్ ఫీ స్ట్రక్చరు అండ్ మీరు ఏవేవి డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఆ I-20 రావాలంటే అన్నది డీటెయిల్డ్‌గా వాడిస్తాడు. 1 ఆర్ 2 పేజెస్ ఉంటదనమాట అడ్మిట్ లెటర్ మీకు జనరల్‌గా. కొన్ని యూనివర్సిటీస్ అయితే అందులోనే మీకు మెన్షన్ చేస్తారు. ఇలా ప్రీ డిపాజిట్ అన్నది కూడా పే చేయాలి అని చెప్పి. కొన్ని యూనివర్సిటీస్ డిపాజిట్ అడగవు. కొన్నయితే పక్కాగా డిపాజిట్ పే చేయాలని చెప్తారు. అయితే ఫండ్స్ అంటే ఏముంటుందంటే ఇప్పుడు యూనివర్సిటీకి పర్టిక్యులర్‌గా ఒక ఫీ స్ట్రక్చర్ ఉంటుంది కదండీ! సో, దానికన్నా 1.5 టైమ్స్ మనం చూపించాలి. అంటే ఇప్పుడు యూనివర్సిటీ ఫీజు 40 లాక్స్ అనుకోండి. మనం 55 లాక్స్ చూపించాలి. అలా ఉంటుందనమాట. కంపల్సరీగా ఆళ్ళిచ్చిన అమౌంట్ కన్నా మనం ఎక్కువగా అంటే మనం లివింగ్ ఎక్స్‌పెన్సెస్ కానీ, వి హావ్ అవర్ ఓన్ ఫండింగ్ అని, లేదనంటే మనకి ఎడ్యుకేషన్ లోన్ ఉందని, వాళ్ళకి ప్రూఫ్ చూపించాలనమాట. చూపిస్తేనే వాళ్ళు మనకి I-20 అన్నది సెండ్ చేస్తారు. లేదనంటే బ్యాంక్ అఫిడవిట్టో ఏదో ఒకటి అలా అడుగుతారు. మనకు ఫండ్స్ వాళ్ళకి జస్టిఫై చేయాలనమాట. మనం ఎలా లేదంటే మనకిలా ప్రాపర్టీస్ ఉంది. అది అలా ఉంటాయి కదండీ! సో, ఆ ప్రాపర్టీస్ అవి ఉంటే అది ఎంత రేట్ బట్ ఏంటంటే ప్రాపర్టీస్ ఇవన్నీ ఉన్నా సరే అవి ప్రాబబ్లీ మీకు వీసా ఇంటర్వ్యూ అప్పుడు వర్క్ అవుతాయి గానీ, యూనివర్సిటీకప్పుడు ఇలాంటివి మాత్రం మనకి వర్క్ అవ్వదు. ఎందుకంటే మనం కంపల్సరీగా లిక్విడ్ ఫండ్సే చూపించాలి. అది కూడా మీకు చెప్పాను కదండీ! ఇప్పుడు 30 లాక్స్ అంటే 45 అలా ఇంకా 1.5 టైమ్స్ అన్నమాట. మనం చూపించుకోవాలి వాళ్ళకి ఫండ్స్. సో, అది ఫండింగ్. అండ్ ఇంకా బ్యాంక్ అఫిడవిట్ వచ్చేసి
లిక్విడ్ ఫండ్స్ మనకి ఉన్నట్టు బ్యాంక్ మేనేజర్ స్టాంప్ ఏస్తాడు కదా! మన కరెంట్ బ్యాలెన్స్ ఎంతుందో. సో, అఫిడవిట్‌లో ఇంత సేవింగ్ ఉంది అని చెప్పేది బ్యాంక్ మేనేజర్ స్టాంప్ వేసి మనకిస్తాడనమాట. సో, థట్ ఈస్ అఫిడవిట్. సో, అది కూడా కంపల్సరీగా మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అయితే అఫిడవిట్స్ అడుగుతాయి. సో, అప్పుడు అడిగినప్పుడు మనం అది కూడా సబ్మిట్ చేయాలి అఫిడవిట్. ఇంకా అది కాకుండా ఇంకేంటంటే కొన్ని యూనివర్సిటీస్ ట్రాన్స్‌క్రిప్ట్స్ కాపీస్ అన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్‌లో ఇన్ కేస్ మీరు ట్రాన్స్‌క్రిప్ట్స్ పంపించలేదు అనంటే ఆప్షనల్‌గా కూడా మీకిస్తారు. యూ కెన్ ఐదర్ సబ్మిట్ హియర్ విత్ దీస్ డాక్యుమెంట్స్ ఆర్ మీరు వెళ్ళినప్పుడన్నా మీ దగ్గర నుండి ట్రాన్స్‌క్రిప్ట్స్ అన్నవి తీసుకుంటారు వాళ్ళు. ఇట్ డిపెండ్స్ అండి. అది మనం చెప్పలేం. వాళ్ళు ఆ అడ్మిట్ లెటర్‌లో ఏమేం కావాలంటున్నారో అవన్నీ మస్ట్ అండ్ షుడ్‌గా అయితే మనం సబ్మిట్ చేయాల్సొస్తుంది. నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుందంటే ఇదంతా మనం ఫండింగ్ ఇదంతా ఓకే అనుకున్న తర్వాత I-20 అన్నది మనకి యూనివర్సిటీ నుండి ఒస్తది. I-20 అంటే ఏంటంటే, దాని మీద సెవీస్ నంబర్ ఒకటుంటది. సెవీస్ ఐడీ అని చెప్పి. ఆ ఐడీ అన్నది చాలా ఇంపార్టెంట్. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఆ ఐడీ అండ్ ఆల్సో మీకు I-20లో మొత్తం డీటెయిల్డ్‌గా ఫీ స్ట్రక్చర్, ఎంత లివింగ్ ఎక్స్‌పెన్సెస్ పడుతుంది ఆ స్టేట్‌లో అన్నది అందులో క్లియర్‌గా మెన్షన్ చేస్తారనమాట I-20లో. అండ్ ఆల్సో మీరు యూఎస్‌కి మాస్టర్స్ మీద వస్తున్నట్టు మీ కోర్సు, మేజర్ అన్నీ ఉంటాయన్నమాట. మీరిలా మాస్టర్స్‌లో ఏ మేజర్ చేస్తున్నారు అని, ఇంకా ఫీజు, లివింగ్ ఎక్స్‌పెన్సెస్ అండ్ ఆల్సో మీ ఫండ్స్ మీరు వాళ్ళకి చూపించిన ఫండ్స్ మొత్తం అంతా డీటెయిల్డ్‌గా I-20లో ఉంటదన్నమాట. ఈ I-20 అన్నది మనకు కంపల్సరీగా వీసా ఇంటర్వ్యూకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీరేదైనా ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసుకుంటున్నారు అనంటే ఫస్ట్ వాళ్ళడిగేది I-20నే. ఎందుకంటే, వాళ్ళు లోన్ శాంక్షన్ చేయాలి అనంటే, మీ ఫీజ్ ఎంత అన్నది వాళ్ళకి తెలియాలి. తెలియాలి అనంటే I-20 అన్న దాంట్లోనే మొత్తం ఫీ బ్రేక్ డౌన్ అన్నది ఉంటదనమాట. సో, అది పక్కాగా రావాలి. మనకి అడ్మిట్ లెటర్ వచ్చినా సరిపోదు. ప్రాబబ్లీ మీకు ప్రాసెస్ కొంచెం స్టార్ట్ చేయడానికి ఇనీషియల్ స్టేజ్‌లో అడ్మిట్ లెటర్ ఈస్ ఓకే. కానీ ముందుకెళ్ళడానికి మాత్రం మీకు కంపల్సరీగా I-20 ఉంటేనే ఫర్దర్‌గా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. సో, మీరు I-20 వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ అయితే ఈ గ్యాప్‌లో మీరు ఫినిష్ చేసుకోవచ్చనమాట. ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ ఆల్‌మోస్ట్ ఎండ్‌కొచ్చినప్పుడు మీరు వీసాకి అప్లై చేసేసేయండి ఇంక డైరెక్ట్‌గా. వీసా ప్రాసెస్ ఎలా చేయాలి అన్నదైతే వీసా ఫీజ్ అని చెప్పేసి సీజీఐ పోర్టల్‌లో ఉంటది. అందులోకెళ్ళి ఫస్ట్ మనం వీసాకి ఫీ పే చేయాలి. నేను పే చేసిన టైంలో అయితే 13,000 ఇప్పుడు 15,000 17,000 అయిందంటండి. సో, ఆ ఫీజ్ పే చేసేసిన తర్వాత మీరు ఇంకా అప్లై చేసుకోవచ్చనమాట డైరెక్ట్‌గా. DS-160 అని ఒక ఫార్మ్ ఉంటుంది. ఆ ఫార్మ్‌ని మీరు ఫిల్ చేయాలి. ఆ ఫార్మ్‌లో మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అది మొత్తం నింపాలి. ఎందుకంటే అదే మీకు మెయిన్ ప్రూఫ్ అన్నమాట. సో, అది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలండి. DS-160 ఫార్మ్ అన్నది. ఎందుకంటే వన్స్ సబ్మిట్ చేశాక మీరు మోడిఫై చేసుకోవాలి అనుకున్న వాళ్ళ దగ్గర అది ఉంటది. కొత్తది కూడా ఉంటదన్నమాట. మీరు మోడిఫై చేసి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్, ఓల్డ్ డాక్యుమెంట్. సో, వీసా ఇంటర్వ్యూ అప్పుడు ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అనంటే ఆ ఒక్క DS-160 ఫార్మ్ చాలా జాగ్రత్తగా నింపుకోవాలి. అందులో మీకు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి అడుగుతారు. కరెంట్ అడ్రెస్ కోసం అడుగుతారు. అండ్ మీకు యూఎస్‌లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్యామిలీ ఉన్నాదా? ఇవన్నీ చాలా అండ్ ఆల్సో మీరు ఏది ఫిల్ చేశారో అది ప్రతీదీ గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ ఫార్మ్‌లో మీరు నింపిన దాంట్లో ఏ క్వెషన్ అన్నా మీకు అరైజ్ అవ్వచ్చు. మీ మీ ఇన్‌కమ్ మీరేది పెడుతున్నారు? అండ్ యూఎస్‌కి ఎందుకెళ్తున్నారు? అవన్నీ డీటెయిల్స్ అందులో నింపాలన్నమాట. అండ్ ఏ యూనివర్సిటీలో మీకు అడ్మిట్ వచ్చింది? ఎప్పుడొచ్చింది? మొత్తం ప్రతీది క్లియర్‌గా అందులో అడుగుతాడు. ఆ కాలమ్‌లో నింపాలి. ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం క్లియర్‌గా డేట్స్‌తో సహా ఏది ఇంకా 1, 2, 3 టైమ్స్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు వీసా ఇంటర్వ్యూకెళ్ళినంత వరకు టైమ్ ఉంటుంది సబ్మిట్ చేసుకోవడానికి ఆల్‌మోస్ట్. సో, జాగ్రత్తగా ఫిల్ చేసుకొని ఇంటర్వ్యూకెళ్ళే ఒక 1 వీక్ ముందో ఎప్పుడో సబ్మిట్ చేసుకుంటే బెటర్.
నెక్స్ట్ ఏంటి అనంటే, మీ ఎడ్యుకేషన్ లోన్ అన్నది శాంక్షన్ అయిపోయి మొత్తం ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ లెటర్ అన్నీ వచ్చేసిన తర్వాత అంటే వచ్చేస్తుంది ఇంకొక 5 డేస్‌లో అని మీకనిపించినా, 10 డేస్‌లో వచ్చేస్తుంది అని మీకనిపించినా పక్కాగా, సో, మీరు వీసాకి స్లాట్ బుక్ చేసేసుకోండి. మనం 2 స్లాట్స్ బుక్ చేసుకోవాలి. బయోమెట్రిక్స్ ఒకటి, వీసా ఇంటర్వ్యూకొకటి. సో, మనకలా బుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్లాట్స్ చాలా టఫ్‌గా ఉన్నాయండి దొరకటానికి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ మందయిపోయారు. అండ్ ఆల్సో F1 వీసా అంటే స్టూడెంట్ వీసా. అదర్ కంట్రీస్ వాళ్ళు యూఎస్‌లో చదువుకోవడానికి వెళ్తున్నారు అంటే అది లెట్ ఇట్ బి అండర్ గ్రాడ్, మాస్టర్స్, పీహెచ్‌డీ ఏదన్నా కానీ చదువుకోవడానికి ఎళ్తున్నారు అనంటే మీకు F1 వీసా అన్నది ఇస్తారనమాట. సో, వీసాకి బయోమెట్రిక్స్ బుక్ చేసుకొని, వీసా స్లాట్ కూడా బుక్ చేసుకోండి. అండ్ చాలామంది ఎక్కడ స్లాట్ బుక్ చేసుకుంటే బావుంటుంది అని అలా అడుగుతారు. అక్కడ, ఇక్కడ నేనేం చెప్పలేను. మీ డాక్యుమెంటేషన్ అన్నీ బావుండి, మీరు మంచిగా డీఎస్ 160 ఫార్మ్ ఫిల్ చేసి, వీసా ఇంటర్వ్యూ మాక్ టెస్ట్ అయితే కంపల్సరీగా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వీసాకి ఆఫీసర్ ముందుకు వెళ్ళిన తర్వాత టెన్షనొచ్చేస్తది మనకి. ఆ నిమిషం మనం ఎంత సింగిల్‌గా నోట్స్‌లా చదువుకున్నా, ఇంకోళ్ళు తీసుకుంటేనే మనకు ఆ కాన్ఫిడెన్స్ అన్నది పెరుగుతుంది. సో, ఇంకా స్లాట్స్ బుక్ చేసుకొని మీకు అంతా ఓకే అనుకున్నప్పుడు మీరు డిపాజిట్ నేనిందాక చెప్పాను కదా! మీకు అడ్మిట్ లెటర్‌లో ఒక డేట్ ఇస్తాడండి డిపాజిట్ కట్టడానికి. ఆ డేట్ లోపు మీరు కట్టాలి అని చెప్పి వాడిస్తాడు. అది మీరు కట్టేసిన తర్వాత మీకు ఫైనల్ ఆఫర్ లెటర్ అన్నది వస్తుంది యూనివర్సిటీ నుండి. వచ్చిన తర్వాత అది కూడా మీకేంటంటే వచ్చేటప్పుడు ఇమిగ్రేషన్ అంటే ఇండియా నుండి యూఎస్‌కొచ్చేటప్పుడు మీకు సేమ్ కొంచెం వీసా ఇంటర్వ్యూ లానే జరుగుతది. మళ్ళీ క్వెషన్స్ అవి అడుగుతారు. కానీ మరీ అంత టఫ్‌గా ఉండదు. డిపెండ్స్ అండి అక్కడ గూడా ఆఫీసర్ బట్టి ఉంటది. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేసుకునేలాగా మీకే అన్ని డాక్యుమెంట్స్ ఉండేలా పెట్టుకుంటే మంచిది. సో, ఫీ అంతా పే చేసేసి వీసా ఇంటర్వ్యూకి బయోమెట్రిక్స్ అంటే జస్ట్ ఫింగర్ ప్రింట్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ పాస్‌పోర్ట్ అడుగుతాడు. పాస్‌పోర్ట్ అదే అడుగుతాడు. మీ ఫోటో తీసుకుంటాడు బయోమెట్రిక్స్‌లో. అదయిపోయిన తర్వాత వీసా ఇంటర్వ్యూ. వీసా ఇంటర్వ్యూకి చెక్ లిస్ట్ అని ఉంటది. అది మీరు ఒకసారి ఆహ్, ఏంటంటే ఈ సీజీఐ పోర్టల్‌లో వాడు చెక్ లిస్ట్ పెడతాడు. లేదనంటే మీరు కన్సల్టెన్సీ ఉంటే మీ కన్సల్టెన్సీ వాళ్ళు చెక్ లిస్ట్ అరేంజ్ చేసి ఇస్తారనమాట. నేను కూడా మీకు మోస్ట్‌లీ ఏమేం డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో అవన్నీ నేను పెడతాను. మీకిక్కడ కనిపిస్తున్నట్టయితే ఇందులో ఉండే ప్రతి డాక్యుమెంట్ ఇంపార్టెంట్‌గా పెట్టుకొనెళ్ళండి. ఎందుకంటే ఇవన్నీ ఎవరు అడుగుతారులే, ఎందుకు అని మీకు అనిపించొచ్చు. కానీ మనం ఎప్పుడు ఆహ్, అక్కడ ఏమవుతదన్నది మనం చెప్పలేం. సో, సడెన్‌గా వాడు మీకు మీ అడ్రెస్ ప్రూఫో లేదంటే ఏదో ఒకటి అడిగాడనుకోండి. మీ ఎడ్యుకేషన్‌ది 10థ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఇమ్మనో, ఏదైనా డౌట్‌ఫుల్‌గా ఉండి అడిగినా మీరిలా తీసి వెంటనే ఇచ్చేలాగా యెస్ ఐ హావ్ థిస్ అని చెప్పేలాగే ఉండాలి. సో, అన్నీ మీకు రెడీగా ఉండి మీరు కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేస్తే అప్రూవ్ అయిపోద్దండి. మాక్సిమం కాన్ఫిడెన్సే. మీరెంత భయపడితే వాళ్ళకి అంత ఛాన్స్ ఇచ్చినట్టు. సో, ఆహ్, అదండి వీసా ప్రాసెస్ వరకు. వీసా అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇంకేముండదు. హ్యాపీగా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని యూఎస్‌కి, మాస్టర్స్‌కొచ్చేయడమేనండి. అదే ఇంక ఫైనల్ స్టెప్. ఆల్సో నేను నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఎలా అయిందన్నది కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మొత్తం ఇంటర్వ్యూ నాదేమైందో. దానికి ఇంకో వీడియో చేయకుండా. సో, సింపుల్‌గా. So that's it for today's video. Hope you liked it. Thank you so much for watching.